ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చదువు ఉన్నది కానీ విద్య లేదు. మానవతా విలువలు, సంస్కారం, తల్లిదండ్రులు అంటే అభిమానం, ప్రేమలు లేవు. గురువు అంటే భయం, భక్తి లేదు. పెద్దలు అంటే గౌరవం లేదు. డబ్బు తప్ప వేరే ఆలోచనే లేదు. ఇలాంటి రోజుల్లో తల్లిదండ్రులు, గురువుల గొప్పతనం గురించి ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి పాఠశాలలో నిర్వహిస్తున్న యోగా గురువు ఆచార్య రమేష్ గురూజీ మరియు వారి బృందానికి కృతజ్ఞతలు. యాన్యువల్ డే అంటే ఏదో ఎంజాయ్మెంట్ మాత్రమే లేదా పాఠశాలల గొప్పతనం గురించి మాత్రమే చెప్పుకునే రోజుల్లో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆమన్గల్ యాన్యువల్ డే సెలబ్రేషన్లో భాగంగా ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. మనం మారితేనే సమాజం మారుతుంది. అందరూ చెప్పండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే భవేత్ గౌరీ, ప్రభాతే కరదర్శనం. చేతులు వెడల్పు చేయండి, కళ్ళు తెరిచి అర్థం చూసుకోండి, నమస్కరించుకోండి. ఇలా కళ్ళు కట్టుకోండి. ఓకే రైట్. నమస్కారం పెట్టుకోండి. అలాగే భూమాత నమస్కరించే శ్లోకం. సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఒకసారి కింది వంగి భూమాత నమస్కరించుకోండి. కాలు పెడుతున్నాం తల్లి, నన్ను క్షమించాను. ఒకసారి వేడుకుందాం. ఉదయం లేవగానే ఈ శ్లోకం చెప్పుకోవాలి. పెద్దవాళ్ళ శ్లోకం రాకుండా ఇలా నమస్కరించుకొని లేస్తారు, పడుకుంటే నమస్కరించుకుంటారు. ఇది మన సంస్కృతి. లేవండి సార్. సరే అలాగే ఉండండి. స్నానం చేసినప్పుడు చెప్పుకునే శ్లోకం కళ్ళు మూసుకోండి. మీరు కూడా చెప్పాలి అందరూ. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మనసులోనే గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వాటన్నిటి తెలుసుకోండి. పుస్తకం చెప్పుకుందాం. ఒకసారి ఇక్కడున్న విద్యార్థులంతా కూడా వజ్రాసనం బయటకు వచ్చేయండి. ఫిస్ట్ టెక్నిక్తో ఇలా 1 2 1 2 1 2 1 2. సిట్ రైట్. నార్మల్ కూర్చోండి. గాయత్రి మంత్రం చెప్పండి. పద్మాసనం వేసుకోండి. పద్మాసనం ఒకళ్ళ పైన ఒకళ్ళు వేసుకోండి. 2 చేతులు ఇలా పెట్టండి. అమ్మ పిల్లలు స్నానం చేసిన తర్వాత ఇలా ధ్యానం చేయించాలా? ధ్యానం చేసే కంటే ముందు ఒక 11 సార్లు గాయత్రి మంత్రం జపం చేయించాలి. ఇలా పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి అందరు. రెడీ స్టార్ట్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అందరం కలిపి చెప్తాం. ఇక్కడున్న విద్యార్థులు, కింద విద్యార్థులు అందరూ చెప్పాలి బిడ్డ. రెడీ స్టార్ట్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్టాప్. ఆపండి. 2 చేతులలో పెట్టుకోండి. ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకోండి. మెడిటేషన్ మీరు కూడా చేయండి. మీరు కూడా చేయండి. అందరు కళ్ళు మూసుకోండి. స్కూల్లో ఇప్పుడు మాస్టర్ మండలం చేస్తున్నారు. ఇకపోతే సార్ మంచి కవి, గాయకులు. వారి కొంచెం గట్టి చెప్పండి, ఆహ్వానం పలుకుదాం. పాటలు పాడతారు, రాస్తారు కూడా. అలాగే అనుష అమ్మాయి కరీంనగర్, మంచి సింగర్, హైదరాబాద్లో మంచి పేరున్న సంస్థలు పనిచేస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు చక్కగా. కాబట్టి మన ఈ ప్రోగ్రాంకు పిల్లగానికి ఇచ్చేసినందుకు అమ్మాయి కూడా ఒకసారి గట్టి చెప్పలేదు, ఆహ్వానం పలుకుదాం. అలాగే శ్రీనివాస్ కళాకారు చక్కగా పాడతారు, డప్పు కూడా వాయిస్తారు. ఆయన కూడా సరే గట్టిగా అభినందనలు, గట్టి చెప్పడంతో ఆహ్వానం పలుకుతాం. శంకర్ సార్, మా పిల్లలకందరూ కూడా
కానీ పల్లె వాతం ఎలాంటిదో, అలాగే జీవన విధానం, మర్యాద, ప్రవర్తన ఎలా ఉందో కొన్ని విషయాలు వీళ్ళకి తెలియస్తారు. పెద్దవాళ్ళ కంటే తెలుసు కానీ వీళ్ళకి తెలియదు. కాబట్టి ఒక పల్లె పాట, ఒక 2 చరణాలు, ఒక పల్లె 2 చరణాలు పాడి దయచేసి పాత పేజీలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే టైం చాలా అయింది కాబట్టి. ఓకే, రైట్. ఒకసారి వాళ్ళు రావాలి సార్. ఏ ఒక్కరికి ఉండదు సార్. చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. కలుతారండి. మాతృదేవోభవ అంటే అమ్మ దేవత సమానము, పితృదేవోభవ అంటే నాన్న దేవత సమానము, ఆచార్య దేవోభవ అంటే గురువుగారు దేవత సమానము, అతిథి దేవోభవ అంటే ఆత్మీయులు, అతిథులందరూ కూడా మనం దేవత సమానం. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి నమస్కరిస్తూ స్టార్ట్ చేద్దాం. మనం అందరూ కూడా విద్యార్థులు కాబట్టి చదువు బాగా చదువుకుంటే జీవితంలో ముందుకెళ్తాం. అందుకని ఒక చదువు పాటతో స్టార్ట్ చేద్దాం. చదువే ధైర్యం, చదువే గమ్యం, చదువే లక్ష్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. పాఠశాలలోనే
భవిత మార్చుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. నమస్కారం, ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పిల్లలకు చదువుతో పాటు ఒక సంస్కారాన్ని అందించాలి. చదువు కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ సంస్కారం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, మర్యాద ఉండాలి, మానవతా విలువలు ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి. పిల్లలు వాడు ఏ ఊరికైనా ఏ దేశమైనా ఎక్కడ ఉన్నా మంచిగా బతకాలి, వాళ్ళ స్కిల్ రావాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి కృష్ణవేణి స్కూల్ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తుంది. తల్లిదండ్రులు మనమే చేస్తూ ఉన్నాం. మీరు ఓపికతో చాలాసేపు కూర్చున్నారు, పొద్దున వచ్చారు, ఇంకో గంట సేపు అయితే ప్రోగ్రామ్ అయిపోతుంది. గురుగా చెప్పినట్టు చాలా మంచి ప్రోగ్రాము. చాలా స్కూల్ ఈ ప్రోగ్రామ్ చాలా భయపడతాయి. ఇది పెద్ద ప్రోగ్రాము. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ అమ్మా నాన్న పాద పూజలు చేయాలి. సంస్కారము వికాసము యోగ నేర్పుతూనే అమ్మా నాన్న పాద పూజలు చేయించడం కోసము ఈ యాజమాన్యం ప్రతి సంవత్సరం ప్రోగ్రాం పెడతా ఉంది. నిజంగా అన్నిటికంటే అత్యుత్తమైనటువంటి ఒక ప్రోగ్రాం ఇది. మీ పేరెంట్స్ అందరూ గ్రహించండి. పిల్లలు చాలా గొప్పగా నేర్చుకుంటారు. గురుజీ గారితో వాళ్ళు సంస్కారంతో పాటు మానవతా విలువలు చెప్తారు. సో ఈ ప్రోగ్రాంలో మీరు అందరినీ కోరుతా ఉందంటే కొంచెం ఓపికతో మంచిగా వినండి. మీరు కొంతమంది పిల్లలు చిన్న ఉన్నారు, మా మాట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. మనము కనుక మంచిగా ఉండి మన ఒక సంస్కార పద్ధతిగా ఉంటే ఈ పిల్లలు అలా ఉంటారు. ఇందాక సార్ చెప్పారు, డైరెక్టర్ గారు ఒకరు మాట్లాడుతూ ఏమన్నారంటే ఇంటికి చుట్టం వచ్చినా చెమ్ముతో నీళ్ళు ఇవ్వలేడు, లేచి ఆయన పలకరించలేడు అని చెప్పారు. చాలా గొప్ప మాట అది వెనకటికి ఉండే ఆ పద్ధతి. కానీ ఇవాళ మనం మన ఊరికి లేకపోతే మన ఇంటికి ఇవాళ చుట్టాలు పక్కాలు వస్తే ఈ పిల్లలు కనీసం లేచి మందలించిన పరిస్థితి ఉంది. నాన్న నీళ్ళు పడి కడుక్కుంటున్నాగానే నేను నీళ్ళు ఇవ్వడం ఏంటి, నల్లబడి కడుక్కోలేడు అని చెప్పేసి అంటారు పిల్లలు. అంటే మనం కూడా ఏమైనా పోతే పోయింది అనుకుంటాం. కానీ కొన్ని అలవాట్లు కొన్ని సాంప్రదాయాలు మనం నేర్చుకుంటారు వాళ్ళు. సో అలాంటి విషయాల కోసము గురూజీ గారు చాలా బాగా చెప్పారు. ఈ పాదపూజ మహాక్రతువులో మీరు అందరూ బాగా వహిస్తారు, పిల్లలందరూ కూడా. కాకపోతే ఇది మన బడి పండుగ. ఇది బడి అంటే గుడి, ఒక పండుగ జరుపుతూ ఉన్నాం. ఈ ప్రోగ్రాంలో కొంచెం సమయం అట్టిటైనా కొంచెం ఓపికతో ఉన్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పల్లెటూరి మనం అంతా పల్లెటూరు వాళ్ళం. పిల్లలు మీరు చెప్పండి, అందరూ పల్లెటూరేనా? మీరు పల్లెటూరేనా? కొంతమంది చెప్తలేదు. పల్లెటూరా పట్టణమా? అందరూ పల్లెవాసులే. కానీ ఇవాళ పల్లెల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ పోయినాయి. మానవతా విలువలు లేవు, అన్నదమ్ములు ఆత్మీయుల మధ్య అనుబంధాలు లేవు, ఆ త్యాగం లేదు, ఆ పలకరింపులు లేవు. ఎవరికి వారే యమునాతిరి అన్నటువంటి ఒక మానవ సమాజం అంతా ఆత్మీయదానాలు దూరమైనటువంటి క్రమంలో మనం అందరం కూడా దయచేసి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక సమయం తక్కువ ఉంది, గురుగారు ముందే చెప్పారు, ఎక్కువ వాడకుండా పల్లె పాటలు ఒకసారి గుర్తు చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, ఆడవాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఉన్నారు. మన దగ్గర బసవంత పూలని ఉంటాయి. తెలుసా అమ్మ బసవంత పూలు అంటే? తెలుసా తెలియదా పిల్లలు? మీకు తెలుసా? మీకు తెలుసా బసవంత పూలు అంటే? అగో బసవంత పూలు తెలియదు. సిబ్బి తెలుసా? పోనీ సిబ్బి తెలుసా మీకు? మీకు తెలుసా అమ్మ సిబ్బి అంటే? మనం కూడా పట్టణం వచ్చినాము, గ్యాస్ స్టవ్ పెట్టాం కదా. గ్యాస్ స్టవ్ పెట్టినాక కుక్కర్లో బియ్యం పెట్టినాక నానబెట్టినాక వంట పెట్టినాక ఇక సిబ్బి తెలియదు, గుంట తెలియదు. సో వీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయింది ఇప్పుడు. సిబ్బి అంటే ఏంది, సీపురు కట్ట అంటే ఏంది, లేదంటే ఇందాక చెప్పినటువంటి బసవంత పూలు అంటే ఏంటివి? బసవంత పూలు అంటే చెప్పండి, పోనీ ఎవరైనా చెప్తారా లేసి? పిల్లలు లేదు చెప్పండి. ఇప్పుడు ఇంక మనం రేపు ఎల్లుండే పండుగ ఉంది. ఆ పండుగ రేపు ఆదివారం, ఎల్లుండి పండుగ వస్తుంది. ఏ పండుగ? హోలీ పండుగ రోజు బసవంత పూలు పూస్తాయి. తీసుకొచ్చి కడవల్లో ముంచి నానబెట్టి దాన్ని బాగా పిసికితే రంగు వస్తుంది. అవి ఓడి నాడు కుప్పుకునేది. ఇప్పుడు కూడా అన్ని ఆ రంగులు కాకుండా ఏం చేశారు, న్యాచురల్ కలర్స్ అని పోయినాయి. కలర్ తీసుకొచ్చి కలుపుకుంటూ ఉన్నారు. పల్లెల్లో కూడా అది వెళ్ళిపోయింది కదా, పట్నం తీరు వెళ్ళిపోయినాం అంతా కూడా. సో వెనకటి పాట పాడుతున్నారు, మమ్మల్ని పాడుతున్నారు. చిన్నగా ఉన్నప్పుడు హోలీ పండుగ ఆడుకుంటూ వచ్చి బసవంత కేలిలోలి బసవంతము సినాదోలి చెమ్మకేలిలోలి బసవంతగా సినాదోలి చెమ్మకేలిలోలి బసవంతగా సినాదోలి కలి తప్పులు తీర్చే అన్నపూర్ణరా. ఏ వేళకొచ్చినా ఎవరందరు వచ్చినా చెప్పుతో నిలిచి చేరదీసేది. కలిగింది కడుపార కనికరంబుతో పెట్టి కథలు వెతలు చెప్పి కన్నీళ్లు పెట్టేది. ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె సీమల్లో, అనుబంధమేది నా పల్లె సీమల్లో. అమ్మ మెచ్చిన చాలు అఖిల దేవతలంతా వచ్చి మెచ్చి వరములిచ్చినట్లు.
అమ్మ దీవెనలందావని లోపలనున్న తీర్థయాత్రలు నెల్ల తిరిగినట్లు అమ్మ చూపిన ప్రేమలందుకున్నను చాలు సర్వత్ర విజయంబు సలిపినట్లు అమ్మ పాదములొత్తి అనగి బ్రొక్కిన చాలు సకల ఆపదలెల్ల సమసినట్లు అమ్మ మాట్లాడు దేవతంతరయవలయు అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు. పిండాక హృదయం పాట చూడండి, కవి ఎంత బాగా రాశాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ పేర్ల దశదిన కర్మ అని, ద్వాదశ కర్మ అని రకరకాల పేర్లతో ఎన్నో యాటల కోసం పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో కట్టలు పెట్టి చేస్తారే. అప్పుడు పెడితే ప్రయోజనం ఉంటుందో లేదో కానీ బ్రతికుండగా చక్కగా పట్టడం అన్నం పెట్టండి. ఎందుకంటే రాను వ్యవస్థ లోపల అమ్మ నాన్న బరువైపోతున్నారు. అమ్మ బరువైతుంది, నాన్న బరువైతుంది, ముసలిళ్ళు అయ్యాక వీళ్ళు ఎందుకులే ఉండడం ఇంట్లో కూడా తీసుకెళ్ళి వృద్ధాశ్రమం పెట్టేస్తున్నారు కొందరు. అది మన సంస్కృతి కాదు నాన్న. దయచేసి అవసాన దశలో తల్లిదండ్రులకి ఏమైనా ప్రేరణ అందించాలి తప్ప వాళ్ళు బాధ పెట్టే పరిస్థితి తీసుకురాకూడదు. ఎందుకంటే ఒక కల్చర్ ఏర్పడింది. అమ్మ నాన్న ఇంట్లో ఉంటే మనం బయట ఉండాలి, వాళ్ళు బయట ఉంటే మనం ఇంట్లో ఉండాలి. అట్లా అయిపోయింది. నేను పంచాయతీలో క్లాస్ చేస్తానని ఒకసారి వెళ్తుంటాను. అక్కడ ఉండేది 2 ఫ్యామిలీస్. ఆ 2 ఫ్యామిలీస్లో ఏదో తగాదు వచ్చి వెళ్ళిపోయారు. తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు, పిల్లలు వెళ్ళిపోయారు, ఎక్కడో వెళ్ళిపోయారు. చిన్న కాదు పెద్ద కాదు, వాళ్ళ కేసీరం వీళ్ళ కేసీరంలో 14 మంది పని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు. చూడండి ఏం లాభం, ఎంతమంది పనులు ఉంటే కొడుకు దగ్గర ఉండకుంటే లాభం ఏమైనా ఉంటుందా, ప్రేమ ఉంటుందో చెప్పండి. ఇంకా కొందరు తీసుకెళ్ళి అమ్మ ఇక్కడే మీరు పంచాయతీ పద, ఏ సీరులోనే పద అని వృద్ధాశ్రమంలో తోలేసి వస్తున్నారు. దయచేసి ఆ స్థితి మన పిల్లలకు రాకూడదు, మనం అలా తయారు కాకూడదు. అంటే మనం ఏం చేయాలో పిల్లలకు సంస్కారం నేర్పించాలి. అమ్మ అంటే దేవతతో సమానం, నాన్నంటే దైవతో సమానం అనే భావన కనుక పిల్లలు ఇప్పటి నుండి వస్తే ఆ బాధ ఉండదు. కానీ ఈ వ్యవస్థ లోపల ఇందాక శంకర్ సార్ చెప్పారు, ఆర్థిక సంబంధాలు ముడిపడ్డాయి, అవసర సంబంధాలు వచ్చేసాయి, ఆత్మీయ సంబంధాలు కరువు అయిపోయాయి. ఇంకా కొందరు ఉంటారు బాగా చదివించి బయట పంపిస్తారు, అమెరికాకో లండనో ఇంకోటి చదువుకుంటాడు, అక్కడే ఉంటాడు వాడు చక్కగా. కానీ ఇక్కడ రమ్మంటే నాకు సెలవులు లేవమ్మా అంటాడు. ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ఓ కొడుకులారా మా బిడ్డలారా ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ముసలుల్ల ఈ హైదరాబాద్ బంజారాలు చూస్తుంటే పెద్ద లంకా తైన్లో దాంట్లో ఇద్దరే భార్య భర్తలకు వేరే కాదు. అసలు వాళ్ళు మందలిచ్చే వాళ్ళు ఉండరు సార్. నిజంగా చెప్పాలంటే అసలు పలకరించే వాళ్ళు ఉండరు, ఎవరు పక్కింటి వాళ్ళు కూడా రారు. బంజారాలు కదా ఎట్లా ఉంటుంది, ఎవరు కాళ్ళ వాళ్ళు పోతారు, ఎవరు వాళ్ళే తప్ప బిక్కుమంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటే తప్ప వేరే కాదు. ఒకటే చెప్తున్న విద్యార్థులు, అమ్మా నాన్నను జీవితాంతం మన దగ్గర ఉంచుకోవాలా చెప్పండి సార్. అమ్మా నాన్నను జీవితాంతం మన దగ్గర ఉంచుకోవాలా. ఎందుకంటే నువ్వు వెళ్ళు అమెరికాకి వెళ్ళి తప్పు కాదు, కానీ నిండి తీసుకెళ్ళు. నువ్వు హైదరాబాద్ ఉండు, చదువుకో, ఉద్యోగం చేయి, నిండి తీసుకెళ్ళి. అంతేకాని వాళ్ళు ఒక చోటు ఉంటే మనం ఒక చోటు ఉంటే వాళ్ళు పడ్డ బాధలు ఇంత అంత కాదు. మనం పెంచడానికి ఎంత కష్టపడ్డారో అలాంటి ప్రేమను అందించిన వాళ్లకు అవసర దశలో ప్రేమగా చూసుకోవాలా. అర్థమైందా? మరి ఒకసారి నమస్కారం పెట్టుకోండి. ఇబ్బంది జరిగేది కేవలం పిల్లల గురించి కాదు, మనమందరం కూడా మన అమ్మని తెలుసుకుందాం. సార్ అక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా అమ్మలు నాన్నలు వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి, మీ అమ్మని తెలుసుకోండి. అమ్మ ఎంత ప్రేమ చూసింది, ఏ రకంగా చేసిందో గుర్తు చేసుకోండి. కొన్ని సందర్భాలు చూస్తే రాను చూస్తుంటే వ్యవస్థ లోపల ఎలా తయారవుతున్నారు కొడుకులు అంటే, డబ్బులుంటే చాలు మా అమ్మ మంచిది, ఆస్తి ఇస్తే చాలు మా నాన్న మంచోడు. ఆస్తి గురించి నాన్న కడతేసిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ మొన్న ఢిల్లీలో ఒక కోర్టులో జరిగిన సంఘటన సార్, గుర్తు శ్రీనివాస్ సార్ ఒక సంఘటన చెప్తాను. ఢిల్లీలో జరిగిన సంఘటన, కోర్టులో 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు కోర్టుకు వెళ్ళారు. ఒక్కరెళ్ళు ఇద్దరెళ్ళు. ఎందుకు గురించి తెలుసా సార్? మా నాన్న నా దగ్గర ఉండాలంటే నా దగ్గర ఉండాలంట. పెద్దవాడే చూస్తాడు ఎల్లకాలం, మేము చూడద్దా, మేము వాళ్ళకి పుట్టలేదా? ఆస్తి గురించి కాదు వాళ్ళు కొట్లాడండి సార్, ఆస్తి గురించి కాదు, మేము పెంచుతామని వాళ్ళు కోర్టుకు వెళ్తే
అప్పుడు చెప్పారు మీరందరూ ఒక్క దగ్గర ఉంటే మీ నాన్న ఒక్క దగ్గర ఉంటే చెప్పారు, అది తీర్పిచ్చారు. అది కావాలా, మా నాన్న నేను చూస్తా, మా అమ్మ నేను చూస్తాను భావన కావాలి తప్ప నెల కాగానే ఆ కొడుకు దగ్గర పో, ఈ గోడ దగ్గర పో అనుకుంటూ పంపిస్తే వాళ్ళ బలహీన ఆత్మ బలహీనత ఏర్పడుతుంది, చిన్నపిల్లలు తయారవుతారు. కాబట్టి ఎంత పెంచింది, కడుపు కట్టుకొని పెంచిన తల్లికి అవసాన దశలో దుఃఖం కలిగజేయదు, ప్రేమను పంచించాలి. ఒకసారి నమస్కారం పెట్టుకోండి, అమ్మని తలుసుకోండి, ఒకసారి అమ్మని తలుసుకుందాం అందరం కూడా. మనమందరం కూడా ప్రపంచంలో తండ్రి లేకుండా ఏ వ్యవస్థ ఎదురైనా జీవి కావచ్చు, నిర్జీవి కావచ్చు, మాతృకరం ఉంటుంది. ఒకసారి మన అమ్మని తలుసుకుందాం, కళ్ళు మూసుకోండి అందరు కూడా, పెద్దవాళ్ళు కూడా సార్ కళ్ళు మూసుకోండి అందరు కూడా. ఒకసారి మీ అమ్మని తలుసుకోండి. శంకర్ సార్ అమ్మ గురించి ఒక్క పాట పాడండి సార్. నీవు అగు రూపమిచ్చి నీవు బిరిధారబోసి ఈ జీవికి జన్మనిచ్చి, నీవు అగు రూపమిచ్చి నీవు బిరిధారబోసి నీ పేగును తెచ్చి ఇచ్చి ఈ జీవికి జన్మనిచ్చి, నీ రక్తము రంగరించి ముద్దు మురి పాలనిచ్చి నీ చెమటను చిందించి ఈ దేహము పెంచినావు. కూలి పని చేసినను రారాజులా పెంచి పస్తులుండి కూడా కడుపు నింపావు. అమ్మా నీ ప్రేమ నేనెట్లా మరసిపోనే, నీ గుర్తులన్నీ నా మదిలోన పదిలమేనే, నీ పేగు సంతకమై అల్లిన ఈ బంధమే, నాకు ఊపిరందించి పంచిన ఈ బంధమే. అమ్మా నీ ప్రేమ నేనెట్లా మరచిపోనే. ఒకసారి మీ అమ్మను గుర్తు చేసుకోండి, అమ్మ పడ్డ కష్టం గుర్తు చేసుకోండి, మనకు అమ్మ అందించిన ప్రేమను గుర్తు చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు ఇలా పెరిగామంటే అమ్మ ఆశీస్సులు, నాన్న ఆశీస్సులు లేకుండా లేవు మనకు. అంతకంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. మన అమ్మ మన గురించి అన్ని కళ్ళ కంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. చెట్టు కళ మొక్కుతుంది, పుట్టకళ మొక్కుతుంది. ఒక 6 నెలలు కనుక సంవత్సరం జరిగినా ఇంకా పిల్లలు కలిగిపోతే అమ్మ ఫంక్షన్లు కలగడం మానేస్తుంది. ఎందుకు తెలుసా? అయ్యో పెళ్ళి ఇన్ని రోజులైనా ఇంకా పిల్లలు కాలేదా అని ఎంతో బాధపడుతుందట, ఎవరేమంటారని బాధపడుతుందట. ఒక్కో రోజు నాడు కనుక తనకు తల్లినైనా అని తెలిస్తే, గర్భవతినైనా తెలిసినప్పుడు తన మనసులో ఎంత ఆనందమో ఎంత ఉల్లాసమో, అలాంటి అమ్మ కడుపులో బిడ్డ పడగానే అమ్మ ఆలోచనంతా తన పిల్లలపైన. భగవంతుడు నా మొర ఆలోచిస్తాడు. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మరైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో.
ఈ స్థితిలోనే ఉన్నానంటే నాన్న శ్రమ ఎంతో ఉంది. నాన్న అమ్మ బాధపడంగా చూసాం కానీ నాన్న బాధపడంగా ఎప్పుడు చూడలేదు. కానీ కన్నింటి చెడ్డ రూపాయలు మన గురించి ఖర్చు పెడుతున్నాడు. అలాంటి నాన్న కలుసుకోండి. ఎవ్వరు కలుగుతుంది ప్లీజ్. టీచర్లతో సహా అందరు కలుసుకోండి. మీ నాన్న అందించిన ప్రేమను గుర్తు చేసుకోండి. నాన్న అందించిన ప్రేమ ఎవ్వరు మాట్లాడుతుంది. నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న నాన్న నాన్న, నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. తాంబాలంలో చెంబు పెట్టాడు కదా, ఆ చెంబుకు పొట్టు పెట్టే ముందు మీరు పొట్టు పెట్టుకోండి. ఒకరు చెప్పండి అందరు. మాతృదేవో భవ. పొట్టు మీరు పెట్టుకోండి, పిల్లలు పెట్టండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. భార్య భర్తలు మీరు ఒకరికొకరు పెట్టుకోండి. మాతృదేవో భవ. పిల్లలు పెద్దలు అందరూ చెప్పాలి. పితృదేవో భవ. తర్వాత ఆ కలుషాన్ని పొట్టు పెట్టండి. ఆ చెంబకు ఆ నీళ్ళ గ్లాస్ ఉంది కదా, దానికి పొట్టు పెట్టండి. మాతృదేవో భవ. పిల్లలకు తెలియకుండా చెప్పండి అమ్మా. పొట్టు కలుషానికి ఆ చెంబుకి ఎలా పొట్టు పెట్టాలో. మాతృదేవో భవ. నీళ్ళ గ్లాస్ పుష్పాలు వేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. నాన్నకాలు వేరే తీసుకురండి. అమ్మ కాళ్ళు మెల్లగా మీరే తీయాలా. చేతుల్లో పట్టుకొని పక్కన పెట్టండి. అమ్మకాలు తామర మంచి తగులొద్దు. అంత సున్నితంగా, అంత ప్రేమగా, అంత భక్తిగా నాన్నకాలు తామర పెట్టండి. మెల్లగా మీరే 2 చేతులు పెట్టాలా. 2 చేతులు పట్టుకొని పెట్టాలి. నాన్నకాలు తామర. పితృదేవో భవ. కుంకుమ పసుపు పెట్టండి. మాతృదేవో భవ. చేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతృదేవో భవ, పితృదేవో భవ. రెండు చేతులు అమ్మనాడు కాళ్ళపైన పెట్టండి. తల ఆనించండి. కాళ్ళపైన తల ఆనించాలి. కాళ్ళపైన వంగాలి. తల ఆనాలి. కాళ్ళపైన ఆనాలి. ఎప్పుడు మీరు అక్షంతలు వేయండి అమ్మా. పిల్లలు తలపైన వేయండి సార్. మీరు వేయండి సార్. ఇప్పుడు వేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. మీ 2 చేతులు పిల్లల తలపైన పెట్టండి. వంగండి. 2 చేతులు పిల్లల తలపైన పెట్టండి.